చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్దగా స్థలం. ఇది ఇక్కడ 200 అడుగులు, అంటే ఉత్తరం దక్షిణం 200 అడుగులు, తూర్పు పడమర 200 అడుగులు ఉంది. అయితే ఏదైనా ఇల్లు కట్టాలా, ఏదైనా షెడ్ వేయాలన్నప్పుడు ఇంకా పెద్దగా ఉండొచ్చు. కానీ నైరుతులు వేసినాం అనుకో, చిన్న ఎవరంటే నైరుతులు వేయాల, రూమ్ బరువు ఉండాలంటారు. ఈ నైరుతులు వేసినప్పుడు ఏమవుతుందంటే, ఉత్తరానికి డోరు పెడితే ఇది ఉత్తరవాయం అవుతుంది, అంటే ఇంటికి ఈశాన్యం అవుతుంది. కానీ స్థలానికల్లా కలిసి ఉత్తరవాయం అవుతుంది. ఇక్కడ తూర్పున పెడతాం అనుకో, తూర్పున పెడితే ఏమవుతుంది, స్థలానికల్లా కలిసి తూర్పాగ్నేయులు అవుతుంది. ఇంటికి తూర్పాగ్నేయం అవుతుంది, కానీ స్థలానికల్లా కలిసి తూర్పాగ్నేయం అవుతుంది. కాబట్టి దీనిని ఎలా చేయాలంటే, ఈ స్థలాన్ని తీసుకోవాలంత అంత ఇదంతా ఇట్లా కట్టకూడదు. ఈ స్థలం ఉంది కదా, ఈ స్థలం సెంటర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 100 ఇక్కడ 100 చేసుకొని ఇక్కడ కట్టాలి, ఇల్లు సెంటర్లో కట్టాలి. అంటే దక్షిణం ఒక 50 అడుగులు ఇస్తున్నాం అనుకో, ఇక్కడ పశ్చిమం ఒక 50 అడుగులు ఇస్తున్నాం అనుకో, తూర్పుకు 60 ఇస్తే ఇట్లా కట్టాల. ఈశాన్య నడకలు వస్తాయి అప్పుడు, ఏ సెడ్ అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఇది సెంటర్ వేసుకుందాం, ఇది సెంటర్ చేసుకుంటే ఇల్లు సగం ఇల్లు పైన అక్కడ ఇక్కడ అంటే పశ్చిమం ఖాళీ స్థలం 50, ఉత్తరం ఖాళీ స్థలం 60 పెట్టి కట్టుకుంటే అప్పుడు ఈశాన్య నడకలు పడి ఇది రాణిస్తుంది.